మిత్రులారా, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, అదేవిధంగా టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే, ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్, గతంలో అడిగినటువంటి బిట్స్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కలిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ చేద్దామండి. ఒక్కసారి ఈ వీడియో మీరు చూసినట్లయితే తప్పకుండా ఇంగ్లీష్లో బిట్స్ అనేటువంటిది ఏ రకంగా చేయాలనేటువంటిది ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి తప్పకుండా వీలైతే మన ఛానల్ని మీరు ఫాలో కండి, అదేవిధంగా లైక్ చేయండి. మీకు ఒక సబ్జెక్ట్ సార్ ఒక్కసారి మొత్తం క్విక్ రివిజన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ అన్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్. చూడండి, అడ్వర్బ్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్ ఆఫ్ టైం ఇవన్నీ కూడా మనకు తెలుసండి. ఒక పని ఎలా జరుగుతుంది, ఒక పని ఎక్కడ జరుగుతుంది, ఒక పని ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది మనకు తెలుసండి. ఒక పని ఎలా జరుగుతుంది అనేటువంటిది చెప్పేటువంటిది అడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఒక పని ఎలా జరుగుతుంది. చూడండి, కన్సెంట్ ఆఫ్ వెల్ ఆమె ఎలా పాడుతుందంటే చాలా వెల్ అంటే మంచిగా పాడుతుంది. హీ స్పోక్ ఎట్ ద మీటింగ్ లాస్ట్ నైట్ అనేటువంటిది ఏంటండి, ఇక్కడ వేర్, ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ టైం అంటే వేర్ అండి. ఇక్కడ 9:30 AM అడ్వర్బ్ ఆఫ్ టైం అంటే వేర్. అదేవిధంగా టుమారో ఈవినింగ్ అడ్వర్బ్ ఆఫ్ టైం అంటే ఇక్కడ వేర్ వస్తుంది. కానీ అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే ఒక పని ఎలా జరిగింది, ఇక్కడ ఆమె ఎలా పాడిందంటే చాలా బాగా పాడింది, వెల్ అనేటువంటిది ఎలా పాడింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి అంటే ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ సిన్స్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ ఏ కంజక్షన్. చూడండి, ఇక్కడ కంజక్షన్, సిన్స్ అనేటువంటిది కంజక్షన్గా ఉపయోగపడినటువంటి ఏ వాక్యం అనేటువంటిది ఐడెంటిఫై చేయమంటారు. కంజక్షన్ అంటే కలపడానికి ఉపయోగపడింది. రెండు వాక్యాలను కానీ రెండు నౌన్లను కానీ కలపడానికి ఉపయోగపడుతున్నటువంటివన్నీ కంజక్షన్ అంటాం మనం కామన్గా. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ మండే. సిన్స్ అనేటువంటిది ఇక్కడ రెండింటిని కలపడానికి ఏమి ఉపయోగపడలే. ఇక్కడ ఎస్టర్డే సిన్స్ అనేటువంటిది ఏమి ఉపయోగపడలే. ఇక్కడ సిన్స్ అనేటువంటిది ఏమి ఉపయోగపడలే. కానీ ఫోర్త్ సెంటెన్స్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే, మెనీ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ సిన్స్ ఐ లెఫ్ట్ ద స్కూల్. చూడండి, ఇక్కడ సిన్స్ అనేటువంటిది మెనీ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్, చాలా థింగ్స్ అనేటువంటిది చాలా జరిగిపోయాయి. సిన్స్ ఎప్పటి నుంచి అంటే ఐ లెఫ్ట్ ద స్కూల్, ఎప్పుడైతే నేను స్కూల్ నుంచి వెళ్ళిపోయానో అప్పుడు చాలా విషయాలు అయితే జరిగిపోయాయి అనేటువంటిది చెప్తున్నాను. కాబట్టి రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగపడినటువంటిది ఏంటంటే ఇక్కడ సిన్స్ అనేటువంటిది ఇక్కడ కంజక్షన్గా ఉపయోగపడుతుంది. కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్ ఏమవుతుంది, ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే, ఐడెంటిఫై ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. అండర్లైన్ వర్డ్ అనేటువంటిది ఏది, ఏ బిజినెస్ లైక్ టోన్ అనేటువంటిది ఏంది. చాలా ఈజీ అండి, మనందరికీ తెలుసు. ఇది నాకు తెలిసి అయితే ఏ బిజినెస్ లైక్ టోన్ అనేటువంటిది కాంబినేషన్ ఆఫ్ వర్డ్ ఇది. కాబట్టి అడ్వర్బ్ కాదు, అడ్జెక్టివ్ కాదండి. కాబట్టి ఇక్కడ చూడండి, అడ్వర్బల్ అడ్జెక్టివా, కాంపౌండ్ అడ్జెక్టివా. కాంపౌండ్ అంటే అడ్జెక్టివ్ రెండు రకాలుగా లేవు కాంపౌండ్ అడ్జెక్టివ్ రావడానికి. ఏ బిజినెస్ అనేటువంటిది అడ్వర్బ్ అవుతుంది, తర్వాత లైక్ టోన్ అనేటువంటిది అడ్జెక్టివ్. అంటే ఇక్కడ అడ్జెక్టివ్ ఒకటే ఉంది, కానీ కాంపౌండ్ అడ్జెక్టివ్ అంటే మరొక అడ్జెక్టివ్ ఉంటే కాంపౌండ్ అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అడ్వర్బల్ అడ్జెక్టివ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చాలా ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అండి. ప్లీజ్ క్లోజ్ ద డోర్, ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. ఈ వాక్యం దేనికి ఎగ్జాంపుల్. చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్. ఎప్పుడైనా ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ప్లీజ్ తోటి, రిక్వెస్ట్ తోటి, సజెషన్స్ తోటి ఉంటాయి. కాబట్టి అది ఇంపరేటివ్ సెంటెన్స్కు ఎగ్జాంపుల్ అండి. డిక్లరేటివ్ సెంటెన్స్ అనేటువంటిది కామన్గా మనకు ప్లీజ్ తోటి స్టార్ట్ కాదండి. ఏదైనా ఒక వాక్యం పూర్తి మీనింగ్ని ఇస్తే ఐ గో టు ఢిల్లీ అనేటువంటిది ఉంది, పూర్తి వాక్యాన్ని ఇచ్చేది డిక్లరేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఉంటుందండి. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే మనకు ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ మనం చూసినట్లయితే, అక్కయ్య మేడ్ పికిల్ ఫర్ అస్. చూడండి, అండర్లైన్ పార్ట్ ఈస్. చూడండి, ఇక్కడ అక్కయ్య తర్వాత మేడ్ పికిల్ అనేటువంటిది ఉంది. అండర్లైన్ సబ్జెక్టా కాదండి, సబ్జెక్ట్ ఏంది ఇక్కడ, అక్కయ్య అనేటువంటిది సబ్జెక్ట్ అండి. ఆబ్జెక్టా, సబ్జెక్ట్ తర్వాత మనకు కామన్గా ఏముంటుందండి, ప్రెడికేట్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్. అంటే ప్రెడికేట్ అనేటువంటిది ఏంది, సబ్జెక్టు తర్వాత వచ్చేటువంటి అంటే వర్బుతో వచ్చేటువంటి వాక్యాలన్నీ కూడా మనకు ఏ రకంగా పిలుస్తామండి, సబ్జెక్టు మరియు ప్రెడికేట్ అంటాము. కాబట్టి ఈ మేడ్ పికిల్ అనేటువంటిది ప్రెడికేట్కు ఎగ్జాంపుల్. చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత సిక్స్త్ వన్ కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ద బర్న్డ్ చైల్డ్ రీడ్స్ ద ఫైర్. ఇక్కడ బర్న్ట్ అనేటువంటిది ఏంది చూడండి, పాస్ట్ టెన్సా
లేకుంటే అడ్జెక్టివా, మెయిన్ వర్బా, నౌనా. ఇక్కడ మెయిన్ వర్బ్ కాదండి, మనందరికీ తెలుసు. అదేవిధంగా పాస్ట్ టెన్స్ కాదు. ఇంకా ఈ రెండు కానప్పుడు ఏది ఆన్సర్ అవుతుంది అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే గతంలో అడిగినటువంటి బిట్స్ అండి. డెత్ లర్క్డ్ 4 inches అవే. డెత్ అనేటువంటిది ఏంది అంటే కామన్ నౌనా, మెటీరియల్ నౌనా, అబ్స్ట్రాక్ట్ నౌనా, ప్రాపర్ నౌనా. డెత్ అనేటువంటిది వీ కాంట్ టచ్, వీ కాంట్ సీ, వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. కానీ ఎక్స్పీరియన్స్ పొందినటువంటి వ్యక్తి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పుకోలేకపోతాడు. కాబట్టి కామన్ నౌన్ కాదంటే ఇద్దరిని కలిపి ఒకటే కాదు. మెటీరియల్ నౌన్ కాదు. ఏదైనా మెటీరియల్ అంటే మెటీరియల్కి గోల్డ్ కావచ్చు, సిల్వర్ అలా. ప్రాపర్ నౌన్ అంటే మనకు ప్లేస్ నేమ్ అన్నా ఉండాలి, అదేవిధంగా పర్సన్ నేమ్ అన్నా ఉండాలి. కాబట్టి ప్లేస్ ఆర్ పర్సన్ నేమ్. కానీ ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటండి అంటే అబ్స్ట్రాక్ట్. ఓకే, వీ కాంట్ టచ్, వీ కాంట్ సీ, ఇట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. డెత్ ఈజ్ ఏ అబ్స్ట్రాక్ట్ నౌన్. నెక్స్ట్ టుడేస్ న్యూస్ దిస్ నాట్ గుడ్. టుడేస్ న్యూస్ ఆ వర్ కాదు, న్యూస్ అనేటువంటిది ఏమొస్తుందండి కామన్గా సింగులర్ కాబట్టి ఏం రావాలండి ఇక్కడ వాజ్ అన్న రావాలి, లేకుంటే ఈజ్ అన్న రావాలి. వాజ్ అనేటువంటిది రాదు, ఎందుకంటే ఈ రోజుది కాబట్టి ఈజ్ వస్తుంది. టుడేస్ న్యూస్ ఈజ్ నాట్ గుడ్, ఇక్కడ ఆర్ కూడా కాదండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఈజ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 9th one చూసినట్లయితే ఇన్ ఏ డెవలప్డ్ కంట్రీ ద డెవలప్మెంట్ ఈజ్ బ్యాలెన్స్డ్. ద అబోవ్ అండర్లైన్ వర్డ్స్ ఆర్. చూడండి, ఇన్ ఏ డెవలప్డ్ కంట్రీ, ఇక్కడ చూడండి డెవలప్డ్ కంట్రీ, ద డెవలప్మెంట్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఇక్కడ డెవలప్మెంట్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఈ డెవలప్మెంట్ అనేటువంటిది ఏంది నౌన్ అండి. డెవలప్మెంట్ అనేటువంటిది ఏందండి నౌన్. కాబట్టి అడ్జెక్టివ్ ఉన్నటువంటి తీసేస్తున్నా, ఇక్కడ అడ్జెక్టివ్ తీసేస్తున్నా. రెండు మిగిలినాయండి మనకు, ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్. అడ్జెక్టివ్ అండ్ నౌన్, తర్వాత అడ్వర్బ్ అండ్ నౌన్. ఎప్పుడైనా నౌన్ను ఎక్కువ డిస్క్రైబ్ చేసేటువంటిది ఏంటంటే అడ్జెక్టివ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది డెవలప్డ్ కంట్రీ ద డెవలప్మెంట్. కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది ఇది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 10th one చూసినట్లయితే సర్వెంట్స్ ఆర్ హానెస్ట్ ఆర్ ట్రస్టెడ్. చూడండి, చూస్ ద వర్డ్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. హూస్ ఎవరికైతే, హూమ్ ఎవరికి, హూ అంటే ఎవరు, విచ్ అంటే ఏది అంటే థింగ్స్ కావచ్చు, లేకుంటే ఏదైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ సర్వెంట్స్ అనేటువంటిది ఇచ్చాడు కాబట్టి పర్సన్స్. కాబట్టి ఇక్కడ సర్వెంట్స్ హూ ఆర్ హానెస్ట్ ఆర్ ట్రస్టెడ్. కాబట్టి ఇక్కడ సర్వెంట్స్ హూ అంటే ఎవరు అనేటువంటిది సర్వెంట్స్ అనేటువంటిది క్వశ్చన్ చేయడానికి మనం ఎవరు అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. 10th one సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా మరికొన్ని బిట్స్ కావాలంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే మన ఛానల్ని లైక్ చేస్తారని మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై, సీ యూ.